తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గర్భిణులు 3 నెలల నుంచి 9 నెలల వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా పోషకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పౌష్టికాహారంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విధంగా పౌష్టికాహారం అందించడం శుభ పరిణామని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దాతల సహకారంతో 84 మంది గర్భిణులకు రొట్టెలు, కోడిగుడ్లు, ఆకుకూరలు, పండ్లు సంపూర్ణంగా అందించామని, ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, అర్సవల్లి సుబ్రహ్మణ్యం, కళ్యాణ్ కుమార్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన భీమవరం మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే రంగసాయి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శ్రీ విజ్ఞాన వేదిక ద్వారా. ఎందుకంటే భీమవరంలో ఏ సేవా కార్యక్రమం జరిగినా అందులో మొదటగా నిలిచేది రంగసాయి గారు. ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి రాబోయే తరాలకి, ఎందుకంటే ఒక ఆరోగ్యమైన వాతావరణం, ఒక మంచి సమాజం ఉండాలి, పుట్టబోయే బిడ్డలందరూ కూడా మంచి బలవంతంగా, తెలివిగా, ఆరోగ్యంగా వారు ఇది పుట్టాలని చెప్పేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి మన భీమవరంలో మరి ప్రభుత్వ హాస్పిటల్కి ప్రతి శుక్రవారం కూడా, ఎందుకంటే ఒకసారి ఇచ్చి మనం ఏదో కార్యక్రమం చేసినది కాకుండా ప్రతి వారం కూడా మనం భీమవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు, గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఎటువంటి పౌష్టికాహారం వాడాలి అని చెప్పేసి డైరెక్టర్ దాతల సహకారంతో మీరు మహిళలందరూ కూడా అందజేయడం జరుగుతుంది. చాలా సంతోషం, అభినందనీయం. ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం పట్ల ఉన్నటువంటి నిబద్ధత దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రాబోయే తరానికి సమాజం బాగుండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఎందుకంటే మరి పౌష్టికాహారం ఎంత మరి గర్భిణీ స్త్రీలకి, మహిళలకి ఎంత అవసరమో దీని ద్వారా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మేడం గారు చెప్తా ఉన్నారు, ఈ మహిళలందరూ కూడా పౌష్టికాహారం వాడుతుంతో పాటు ఇక్కడే కాదు మరి మీ గ్రామాల్లో అంగన్వాడీలు ఇచ్చేటువంటి పౌష్టికాహారం కానివ్వండి, ఎప్పుడూ కూడా మరి డాక్టర్ గారితో సంప్రదిస్తూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలని చెప్పి కూడా సజెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చెప్పేటటువంటి సూచనలు కూడా పాటించి మరి మీరందరూ కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మించడం తోడ్పడతారని తెలియజేస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా గర్భిణీ స్త్రీలకు ఇక్కడ పౌష్టికాహారం అనే కార్యక్రమం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ప్రస్తుతం తల్లిపాల వారోత్సవాలు, తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేయస్కరం అని చెప్పేసి ప్రపంచంలోని గుర్తింపించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దినోత్సవాలు పెట్టారు. అంటే మరి పటిష్టమైన బలం కావాలి పిల్లలకంటే మీరు తప్పకుండా మీ సొంత పాలనే పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అందుకని మరి సృష్టికి ప్రతిష్ఠ తల్లి ఈ విధంగా మీరు చేసుకుంటే మరి ఆరోగ్యంగా పిల్లలు ఉంటారు. ఈ సందర్భంగా ఈ శుక్రవారం కూడా ప్రతిరోజు దాతలను సమీకరించి ఈ విధంగా మీకు పౌష్టికాహారం తీసుకోవాలి అని తెలియజేస్తూ ఉంటాం. దీనికి దాతలంతా సహకరిస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్, డిఎంఈ ఆఫీస్ వాళ్ళు వీరంతా సహకరిస్తూ ఉంటారు. మరి గ్రామ పెద్దలంతా కూడా దీన్ని సహకరిస్తూ ఉంటారు. మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మంచి పిల్లల్ని కానీ దేశానికి అభివృద్ధి చేసే పిల్లలు కావాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. ప్రెగ్నెన్సీగా ఎవరైతే మహిళ ఉంటారో 3వ నెల నుంచి 9వ నెల దాకా ప్రతి నెల కూడా ఆ శిశువు యొక్క ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభించినటువంటి ఆ బిడ్డకి సరైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకున్నట్టయితే తల్లి మరి ఆ బిడ్డ మరి ఆరోగ్యవంతంగా పుట్టడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ బిడ్డ యొక్క శ్రేయస్సు అభివృద్ధి పదం. అదే దృష్టిలో ఉంచుకుని మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు గత 15 సంవత్సరాల పూర్వం నుంచే ఈ యొక్క భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఈ యొక్క పౌష్టికాహారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి శుక్రవారం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ముత్తైదువులు 9 నిమ్మడిప్పలతో దీపాలను వెలిగించి సహస్ర కుంకుమార్చనలో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం రాహుదోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల ప్రసాద్ శర్మ చెప్పారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళ శుక్రవారాల్లో భక్తుల గోత్రనామాలతో సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
श्री रामचंद्र श्रीवरामजा सुमेर रसुल मध्यस्था श्रीमत् महावत्नालय विसंस्थाकर्म देवशेखरंगा वास्तुजमा आत्मैवा मंदा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते శ్రీరామపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వార్షికంగా ప్రతి శుక్రవారం నాడు రాహుకాల సమయంలో ముత్తైదులు వారి యొక్క మనోభీష్ట కొరకు వారి యొక్క సంకల్ప మేర కొరకు రాహుకాల సమయంలో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనతో పాటు రాహుకాల దీపాలు 9 నిమ్మడెప్పలతో అమ్మవారికి దీపాలు వెలిగించి సహస్ర కుంకుమార్చన చేయడమే కాకుండా మరి రానున్న రోజుల్లో శ్రావణ మాసం మహాపర్వదినాలు వస్తాయి కాబట్టి చక్కగా శ్రావణ మాసంలో ముత్తైదులు అందరూ కూడా అమ్మవారి జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించి చక్కగా ఆ యొక్క కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది సర్వ సౌభాగ్యాలు కలిగేయాలని చెప్పి కోరుతూ సర్వే జనా శుతనో భవంతు లోకా సమస్తా శుతనో భవంతు బలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి కీ జై. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో ఫిల్టర్ బెడ్ అభివృద్ధికి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రత్యేక నిధులు కేటాయించడం ఆనందదాయకమని గ్రామ సర్పంచ్ ఎం సూర్య సత్యనారాయణ ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజులు అన్నారు. కలిగొట్లలో పల్లపు ప్రాంతంలోని ఫిల్టర్ బెడ్ ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా యువరాజు సూర్య సత్యనారాయణ మాట్లాడుతూ 14-15 ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీల నుంచి గత ప్రభుత్వం వేరే ఖాతాలకు మళ్లించడంతో గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లను అభివృద్ది చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ విషయమై ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రత్యేక శ్రద్ధ చూపి మండల పరిషత్ నిధుల నుంచి 5 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. ఆ నిధులతో పాత ఫిల్టర్ బెడ్ ను ఎత్తు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరందించేందుకు కృషి చేయనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యశోదా కృష్ణయ్య, నాయకులు పొత్తూరి ప్రసాదరాజు, సిరవరపు ప్రసాద్, సాగిరాజు వెంకటకృష్ణంరాజుతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలిగొట్ల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి పంచాయతీకి 14 ఫైనాన్స్లో రూపాయి కూడా నిధులు లేకుండా ప్రభుత్వం వెనక్కి తీసేసుకోవడం వల్ల మా సర్పంచ్ వచ్చిన వెంటనే ఇసుక మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మాకు ఇసుక మార్చుకుంటూ కూడా మాకు పంచాయతీ నిధులు లేకపోవడంతో ఈ వాటర్ అనేది కలిగొట్టలో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఫిల్టర్ అవ్వకుండా వెళ్ళినట్టు వాటర్ తాగటం వల్ల ఇటు తాగునీటికి చాలా ఇబ్బందులు పడడం వల్ల జలజీవన మిషన్లో కొత్తగా OHR ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. అయితే ఈ సమస్యని RRR గారు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కలిగొట్ల గ్రామస్తులకి మండల పరిషత్ నిధుల నుంచి ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంతో ఒక ఫిల్టర్ బెడ్ని మనం హైట్ లేపుకుని ఇసుక మార్చుకుని ఫిల్టరేషన్ సిస్టమ్ ద్వారా మంచి తాగునీటిని కలిగొట్ల ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే RRR గారికి కలిగొట్ల గ్రామస్తులు అందరి తరపున హృదయపూర్వక మనకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రానున్న కాలంలో కూడా ఈ గత జలజీవన్ మిషన్లో పెట్టినటువంటి మైక్రో ఫిల్టర్లను కూడా ఇక్కడ పెట్టవలసి ఉంది. అది కూడా త్వరితగతిన కాంట్రాక్టర్కి కొంచెం అమౌంట్ పడేలాగా మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కొంచెం చేసి అది వస్తే వెంటనే మైక్రో ఫిల్టర్ పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారండి. ఈ యొక్క మన RRR గారు ఇచ్చినటువంటి సాయంతో ఒక ఫిల్టర్ బెడ్ పూర్తిగా మంచి చేసి గ్రామస్తులకి మంచి నీటిని అందించడానికి ఉపయోగపడుతుంది. గ్రామస్తులందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కలిగొట్ల గ్రామంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాని దృష్ట్యా ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే RRR గారి దృష్టికి తీసుకెళ్తే వారు మండల పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం. ఆయన ఆ అమౌంట్ తోటి మరి ఈరోజు ఫిల్టర్స్ రిపేర్కి మరి ఇంజనీర్ శ్రీనివాస్ గారు వచ్చి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నేను త్వరితగతిన పూర్తి చేసి మా గ్రామాన్ని మంచినీటి ఎదురు తీర్చేందుకు మరి RRR గారికి మరోసారి మా గ్రామం తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 2 సభ్యులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్మును అందజేశారు. బైక్ యాక్సిడెంట్లో మరణించిన అసోసియేషన్ సభ్యుడు CH రాజు అనే వ్యక్తికి సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము 1,53,000 రూపాయల నగదును మృతుడి భార్యకు అందజేశారు. అదేవిధంగా ప్రమాదానికి గురైన పి రమణ అనే మెకానిక్ కు వైద్య సహాయం నిమిత్తం వచ్చిన 80,000 రూపాయల చెక్కును బాధితులకు అందజేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బందెల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఈమని చంద్రమౌళి, కోశాధికారి బురుడి సత్యవరప్రసాద్, ఉపాధ్యక్షులు తోట కిరణ్ కుమార్, గాదం వీరభద్రరావు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పట్నాల చిట్టిబాబు, వెంకట్రావు, పేరాబత్తుల లక్ష్మణరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రతి మెకానిక్ కూడా అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా
ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే గతంలో పిహెచ్ లక్ష్మీ నరసింహరాజు మా ఫ్రెండ్ అతను 2017వ సంవత్సరంలో బైక్ యాక్సిడెంట్లో ఆయన మరణించారు. దాని నిమిత్తం ఆయనకి ఇన్సూరెన్స్ గతంలో కొద్దిగా ఇచ్చాం, అలాగే కొద్దిగా అమౌంట్ డిపాజిట్ చేసాం. ఆ డిపాజిట్ ఈరోజు వాళ్ళ భార్య అయిన లక్ష్మీ గారికి 1,53,000 రూపాయలు ఈరోజు ఆవిడ చేతికి అందజేసాం. అలాగే మన ఇద్దండి రమణ ఆయనకు కూడా మొన్న యాక్సిడెంట్ జరిగితే ఆయనకు కూడా ఒక 80,000 రూపాయలు యాక్సిడెంట్ నిమిత్తం వచ్చింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించి యూనియన్కి అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ కూడా బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుండి మనం తప్పించకుండా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని యూనియన్ సోదరులకు, యూనియన్ మెకానిక్ సోదరులకు, యూనియన్ సర్వసభ్యులకు, అలాగే మా టీం మెంబర్స్ అండ్ సెక్రటరీ, క్యాషియర్ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మన సోదరుడైనటువంటి సిహెచ్ రాజు గారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయనకి అప్పుడులో ఉన్న సెక్రటరీ, క్యాషియర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి పట్నాల చిట్టుబాబు గారు, సిరియాల నాగేశ్వరరావు గారు, అలాగే అధ్యక్షులు చంద్రమౌళి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వటం జరిగింది. అందులో కొంత అమౌంట్ అప్పుడు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం, గతం పెద్దలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం జరిగింది. డ్రా చేసి మ్యూచువల్ ఫండ్ కింద వేయటం, క్లెయిమ్ అవ్వటం, ఆ అమౌంట్ మనకి రావడం జరిగింది. ఆయన చేయించుకున్న త్వరగానే అనతి కాలంలోనే ఆయనకి రావడం జరిగింది. మేము మా అందరి సమక్షంలో ఈయనకి కూడా అది 1వ తారీఖున అందజేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మొత్తం సమక్షంలో అందరూ నిర్ణయించి ఆయనకు కూడా ఆ చెక్ ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ 1వ తారీఖున మా కార్యవర్గంలో నిర్ణయించిన కార్యక్రమాలండి. భీమవరం 2వ పట్టణం 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న మావుళ్లమ్మ అమ్మవారికి ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా శాకాంబరి అలంకరణ నిర్వహించి భక్తులచే పెద్ద ఎత్తున అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందని మావుళ్లమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి, రేవూరి గోగురాజులు తెలిపారు. అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం ఈ ఆషాఢమాసం నుంచి ప్రప్రథమంగా ప్రారంభించామని తెలిపారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 400 కేజీల కాయగూరలతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశామని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావుళ్లమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు పంచా లక్ష్మణరావు, సభ్యులు కోరసిక వెంకటేశ్వరరావు, అమృతలూరి భాస్కర్రావు, కొండేపుడి గణపతి, కోరసిక కోటేశ్వరరావు, మొదలవలస నాగేశ్వరరావు, కోరసిక వెంకన్న, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. రెండవ పట్టణంలో 36వ వార్డు రామరాజు తోటలో వేయించేస్తున్నటువంటి మన గ్రామదేవత చినమావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు శుక్రవారం మన అమ్మవారికి శాకాంబరి అలంకరణ అనేది చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రప్రథమంగా మరి అమ్మవారికి సారి సమర్పించేందుకు మరి భక్తులంతా కూడా, మహిళా భక్తులు అందరూ కూడా విచ్చేసి వారికి తోచిన విధంగా ఇక్కడ అమ్మవారికి సారి సమర్పణ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే మరి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన గ్రామ దేవతలు, మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ జాతరలు, పండుగలు, ఉత్సవాలు మన రాబోయే తరం వారికి స్ఫూర్తిగా నిలవాలి. మరి ఇటువంటి గ్రామ శాంతి కోసం చేసే ఉత్సవాల్లో అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మనులు భక్తులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ రోజున మొదటిసారిగా మరి రామరాజు గారి తోటలో 2 టౌన్లో మరి ఆషాఢ మాస సారీ ఏర్పాటు చేయడం
ఇది లేడీస్ నుంచి వచ్చింది. అందరినీ తీసుకొచ్చారు, సార్ తీసుకురావడం జరిగింది. అలాగే మరి కూరగాయలతోటి అలంకరణ చేయడం కూడా బాగా చేయడం కూడా జరిగింది ఈసారి. మరి చాలామంది వెళ్ళిపోయారు కానీ చాలామంది వచ్చారు ఆ సార్ తీసుకుని. ఆ సార్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మా ఊళ్ళమ్మ సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సార్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మరి అక్కడ ఇస్తారు అన్నీ కలిపి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. రైతులు ఒక మంచి పని చేయడానికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, వెంకయ్య వయ్యేరు పంట కాలువ ప్రక్షాళన చేసేందుకు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ తెలిపారు. గత 4 ఏళ్ల నుంచి వెంకయ్య వయ్యేరు కాలువ పూడుకుపోయిందని, ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రఘురామ కృష్ణంరాజు కాలువ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారని, పంట మురుగు కాలువల అభివృద్దికి డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే కార్యక్రమానికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు రైతుల ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవాలన్న మంచి సంకల్పమన్నారు. పంట కాలువ ప్రక్షాళన పూర్తి కావడంతో శుభ్రమైన నీరు సరఫరా చేసేందుకు మార్గం సుగమం అయ్యిందని, ఇటీవల కురిసిన వర్షాలకు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడలేదన్నారు. రైతు కార్యాచరణ సమితి తరపున ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజును అభినందిస్తున్నామన్నారు. అలాగే స్థానిక ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణరాజు గారు రైతుల పట్ల ఆయనకున్న పూర్తి అవగాహన వల్ల ఆయన వచ్చిన వెంటనే కూడా వెంకయ్యలో గత 3-4 సంవత్సరాల నుంచి పూడికిపోయి ఉన్న గురపడెక్కని ఆయన పర్యవేక్షణలో దగ్గరుండి ఆయన దాన్ని మొత్తం కంప్లీట్ గా క్లీన్ చేయించడం వల్ల ఈ రోజు వచ్చిన అధిక వర్షాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క వాటర్ ఉప్పుడేరు డ్రైన్ లోకి వెళ్ళిపోవటానికి చాలా అవకాశం కుదిరింది. అది దానికి ముఖ్యంగా రఘురామ కృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా మా రైతు కార్యాచరణ సమితి తరపునే అభినందిస్తున్నాము. అలాగే రఘురామ కృష్ణరాజు గారికి రైతుల పట్ల ఉన్న పూర్తి అవగాహన వల్ల ఇక్కడ ఉన్న డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, అలాగే కెనాల్ సిస్టమ్ మీద ఆయనకున్న అవగాహన వల్ల ఆయన రాగానే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది. కానీ ఇప్పుడు ఆ నిధుల కొరత వల్ల మన డ్రైన్లు కానీ కెనాల్ కానీ ప్రక్షాళన చేయకపోతే కనుక రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొని ఉంది. అందుకని రఘురామ కృష్ణరాజు గారు స్వయంగా పూనుకుని ఆయన సహకారంతో మరియు ఆయన యొక్క దాతల సహకారంతో ఒక పండని ఏర్పాటు చేసి కెనాల్స్ కానీ అలాగే డ్రైన్లు కానీ ఎక్కడన్నా పూడికలు ఉంటే వాటిని తొలగించేటట్టు ఆ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధిలో ఉన్న అమౌంట్ ద్వారా ఈ కెనాల్లో పూడికలు కానీ కాలువల్లో పూడికలు కానీ తీయించి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా మేలు కల్పించే ఒక అద్భుతమైన ఒక ప్రణాళికను ఆయన నిర్ణయించి ఒక ఫండ్ను అలాగే ఏర్పాటు చేసి దాన్ని కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చిన్న లొసుక్కే అవకాశం ఇవ్వకుండా ఆయన చాలా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా మా రైతు కార్యాచరణ సమితి తరపున కృతజ్ఞత అభినందనలు, అలాగే రైతుల తరపున కూడా ఆయనకి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మానవతా సంస్థ భీమవరం మండల శాఖ కోశాధికారి గ్రంథి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం గొలవంతిప్ప రోడ్లోని ప్రకాష్ నగర్ కాలనీ నందు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్లకు అవసరమైన కుర్చీలు, స్టీల్ కంచాలు, గ్లాసులు, పిల్లలకు స్వీట్లు, కేకులు, పండ్లు పంపిణీ చేశారు. సంస్థ కార్యదర్శి వేమూరి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి చేతనైన సహకారం అందించాలని తమ సంస్థ కోశాధికారి గ్రంథి ప్రసాద్ తన పుట్టినరోజును పురస్కరించుకుని అంగన్వాడీ సెంటర్కు, ఎలిమెంటరీ స్కూల్కు అవసరమైన వస్తు సామాగ్రి అందించడం అభినందనీయమన్నారు. డైరెక్టర్ ఇందుకూరి ప్రసాద్ రాసు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్, ఇందుకూరి శివాజీ వర్మ, ఉపాధ్యాయులు జాన్సన్, రాసు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు దైవ స్వరూపాలు, వాళ్ళకి మనసులో ఏ రకమైన కల్మషం ఉండదు. అలాంటి పసిపిల్లల సమక్షంలో ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్న మా మానవతా భీమవరం శాఖ కార్యదర్శి ట్రెజరర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అన్న ఉద్దేశంతో పూజ్యనీయులు రామచంద్రారెడ్డి గారు 2004లో మానవతాన ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు చాలా జిల్లాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేసి, అలాగే భీమవరంలో కూడా బ్రాంచ్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేయడం జరిగింది.
సమాజానికి ఎంతో కొంత ఇతోధికంగా అన్నీ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మానవతా దృక్పథంతో మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈరోజు ఈ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. దీనికి మా సంస్థ తరఫున వచ్చిన ప్రసాదరాజు గారు, ప్రసాదరావు గారు, అల్లు శ్రీనివాస్ గారు మాకు అసలు యాక్టివిటీస్ అన్నింటినీ ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్నది ఐడెంటిఫై చేయడానికి ఆయన మా అందరికంటే చాలా ఉత్సాహంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఐడెంటిఫై చేయడానికి ఆయన సర్వీసెస్ చాలా ఉపయోగపడుతున్నాయి మాకు. అలాగే ఇప్పుడు ఇవాళ ఈ సందర్భంగా ఈ అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే ఈ ప్రైమరీ స్కూల్కి కానీ మేము ఇచ్చేది స్టీల్ ప్లేట్లు, తర్వాత స్టీల్ గ్లాసులు, అలాగే వాళ్ళకి కావాల్సిన కుర్చీలు, పిల్లలకి స్నాక్స్, పళ్ళు ఇవన్నీ కూడా ఎంతో కొంత వాళ్ళకి కొంచెం వాళ్ళ చదువుకునే స్థాయిని, వాళ్ళ ప్రమాణాలను కొంచెం ఇంప్రూవ్ చేస్తాయని ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేసింది. ఈరోజు భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో శ్రీ ప్రసాద్ గారు కోశాధికారి గారి సహకారంతో మరి ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి మరి కంచాలు, వాళ్ళకి అవసరమైనటువంటి కుర్చీలన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి టీచర్స్ ప్రత్యేకంగా ఈ పిల్లలు ఆరోగ్యంగా చక్కగా ఆడుకోవడానికి కూడా ఇక్కడ గ్రౌండ్ ఉంది. మరి మున్సిపాలిటీలో లేనటువంటి గ్రౌండ్ ఇక్కడ ఉంది కాబట్టి పిల్లలందరూ ఆరోగ్యంగా వాళ్ళు బాగా ఎదిగేటట్టుగా చక్కని ఆటలు అవి కూడా నేర్పించి మంచి విద్యాభివృద్ధితో పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరుతున్నాను. భీమవరం రూరల్ మండలం చెనిమీరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం గురువారం నిర్వహించారు. శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతోందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మానుకొండ మంజుష అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చెరుకూరి వెంకట కృష్ణంరాజు, బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, బొబ్బనపల్లి సరోజ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. తల్లిపాలు అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తల్లిపాలు ఎంత ముఖ్యమో బిడ్డకి అనేది దాని గురించి వివరిస్తున్నాం ప్రజలకి అందరికీ. తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలామంది చాలా అపోహలు ఉంటాయి. కొంతమంది డెలివరీ అవ్వగానే ఇవ్వరు, కానీ ఈ డెలివరీ అవ్వగానే 30 నిమిషాలు కానీ గంట లోపు కానీ తల్లిపాలు బిడ్డకి ఇవ్వాలి. ఆ బిడ్డకి చాలా ఆరోగ్యం, అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా వాళ్ళకి వాళ్ళ మెదడుకి కానీ ఎంతో ఆరోగ్యమే. ఈ సహజంగా వచ్చేవి కాబట్టి తర్వాత ఇది ఎంతో పోషకాలు ఉన్నది. ఇది బయట ఖర్చు లేకుండా సహజ సిద్ధంగా వచ్చేవి అనేక పోషకాలు ఉన్నవి కాబట్టి బిడ్డకి ఖచ్చితంగా తల్లిపాలు అనేవి ఇవ్వడము ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్యే అంజుబాబును కలిసిన డీఎస్పీ జయసూర్య, నూతనంగా బాధ్యతలు స్వీకరణ. ఐపీఎస్ కి ఎంపికైన శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు కుమారుడు చిట్టిరాజుకు భీమవరంలో ఘన స్వాగతం. అభిమానుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికే పింఛన్ అందుతుండటంతో వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. భీమవరం 39వ వార్డులో మావుళ్లమ్మ అమ్మవారి 44వ జాతర మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.